జనరల్ నెంబర్ వస్తుంది, తర్వాత అప్లికేషన్ నేమ్ వస్తుంది, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, అప్లికేషన్ పేపర్ ఏది యూజ్ చేస్తుంటారో పేపర్ 1 అయితే పేపర్ 1, పేపర్ 2 అయితే పేపర్ 2, బోత్ ఉన్న వాళ్ళకి బోత్ వస్తుంది. ఇక్కడ బిలాంగ్స్ టు తెలంగాణ కాబట్టి ఎస్ అని పెట్టాము. టీచర్ జాబ్లో వర్క్ చేయట్లేదు కాబట్టి నో అని పెట్టాము. బులెటిన్ చదివాం కాబట్టి అన్ని నోటిఫికేషన్ అనేది ఎస్ అని పెట్టాము. నేను టీటీసీ బీఈడి పాస్ అయ్యాను కాబట్టి పాస్ అని పెట్టాలి, లేక రిలివెంట్గా ఉన్న వాళ్ళు పర్సూయింగ్ పెట్టాలి. ఏ డేట్లో మనం పేమెంట్ చేసామో ఆ డేట్ ఉంటుంది, అమౌంట్ సక్సెస్ఫుల్ అని వస్తుందండి. మనం పేమెంట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ దగ్గరికి వెళ్ళాలండి. అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేసిన తర్వాత యూ హ్యావ్ యూ గాన్ త్రూ డీటెయిల్స్ అన్నప్పుడు ఎస్ అని పెట్టామండి. మనం ఇంతకుముందే మనకు జనరల్ నెంబర్ వచ్చింది కదా, పేమెంట్ చేసిన దగ్గర మనం పెట్టాము. అప్లికేషన్ పేరు వచ్చేసి అప్లికెంట్ నేము, ఫాదర్ నేమ్ ఇవ్వాలి, మదర్ నేమ్ ఇవ్వాలి, ఇక్కడ వాళ్ళ ఆధార్ నెంబర్ ఇవ్వాలి, తర్వాత వాళ్ళ డేట్, మంత్, ఇయర్ అనే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. మేల్ అయితే మేల్ ఇవ్వాలి, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇవ్వాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ కేటగిరీ ఉన్న వాళ్ళు చూజ్ చేసుకొని వాళ్ళ పెట్టుకోవాలండి. మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా అడుగుతుందండి. మనం ఇచ్చిన మొబైల్ నెంబర్ ఫస్ట్ కాకుండా మన ఈమెయిల్ ఐడి కూడా మెన్షన్ చేయాలి. మనం పుట్టుమచ్చలు ఏమైనా ఉంటాయి కదండి, 2 ఆప్షన్స్ ఉంటాయి. 1 ఉన్నా పర్లేదు, 2 ఉంటే 2 ఉన్న వాళ్ళు కూడా మెన్షన్ చేసుకోవచ్చు. డూ యూ బిలాంగ్ టు తెలంగాణ అని ఆల్రెడీ మనం ఇచ్చాం కదండి పైన ఎస్ అని. మనం టీచర్ జాబ్కి చేయట్లేదు కాబట్టి నో అనే ఆప్షన్ పెట్టాము. మనకు ఫోటో వచ్చేసి 200 KB కన్నా తక్కువ ఉండాలండి, జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి 50 KB కన్నా తక్కువ ఉండాలి. ఓకేనా అండి. ఇక్కడ మనము డిసేబుల్ పర్సన్ ఏమన్నా ఉన్నామనుకో, అడల్ట్ పర్సన్, అక్కడ ఎస్ అని పెట్టుకోవాలి, లేని వాళ్ళు నో అని పెట్టుకోవాలి. మనము టీటీసీ కానీ బీఈడి కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్న వాళ్ళైతే ఐ పాస్ రిలవెంట్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్ అని పెట్టాలి, లేని వాళ్ళు పర్సూయింగ్ అని పెట్టాలండి. ఇక్కడ మనం పేపర్ 1 వాళ్ళు అయితే 1 to 5th అని పెట్టుకోవాలి, పేపర్ 2 వాళ్ళు 6th to 8th అని పెట్టుకోవాలండి. లాంగ్వేజ్ వచ్చేసి మనం ఎగ్జామ్ వచ్చేసి తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఉంటుందండి. మనం తెలుగు ప్రిఫర్ చేసాము, మీరు ఇంగ్లీష్ ఉన్న వాళ్ళైతే ఇంగ్లీష్ చేసుకోండి. ఎగ్జామ్ వచ్చేసేది మాత్రం ఇంగ్లీష్ లేదా ఉర్దూ, హిందీ, తమిళ్ కూడా వస్తుందండి. ఆ లాంగ్వేజెస్ చూజ్ చేసుకోవచ్చు. మనం మీడియం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి BA, BSc, బీకామ్ విత్ 50% అబవ్ ఉన్న వాళ్ళు పై ఆప్షన్ చేసుకోవాలండి. స్పెషల్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కూడా కింద ఒక ఆప్షన్ ఉంటుంది, అది చేసుకోవాలి. గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్ చేసి బీఈడి చేసిన వాళ్ళు ఆ విధంగా చేసుకోవచ్చు. అదే బీఈడి